వెల్కమ్ బ్యాక్. కిమ్ జోంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్ ఈ ఇద్దరి శత్రువు ఒకరే. ఆ ఇద్దరి లక్ష్యం కూడా ఒక్కటే. ఆ కామన్ ఎనిమీ ఎవరో కాదు, అగ్రరాజ్యం అమెరికా. ఇప్పుడు ఆ దేశం లక్ష్యంగానే ఇద్దరు చేతులు కలుస్తున్నాయి. కిమ్ గతేడాది మాస్కోలో పర్యటించి రష్యా అధ్యక్షుడికి మద్దతు తెలిపితే ఇప్పుడు పుతిన్ సైతం ఉత్తర కొరియా పర్యటనకు సిద్ధపడ్డం అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు, ఒప్పందాలు జరుగుతాయనే ప్రశ్నలు బైడెన్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతకు కిమ్ మాస్కోలో పర్యటించిన ఇంతకాలం తర్వాత ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లాలని పుతిన్ ఎందుకు డిసైడ్ అయ్యారు? ఈ పర్యటన నిజంగా అమెరికా లక్ష్యంగానే ఉంటుందా? వాజ్ దిస్? రష్యా అధ్యక్షుడు నార్త్ కొరియాలో పర్యటించబోతున్నారా? అమెరికా లక్ష్యంగా పుతిన్, కిమ్ చేతులు కలపబోతున్నారా? పుతిన్, కిమ్ మధ్య ఆయుధ ఒప్పందాలు జరగనున్నాయా? ఒకరివి ఆకలి ఇబ్బందులు, మరొకరివి ఆయుధ ఇబ్బందులు. కానీ ఆ ఇద్దరి శత్రువు మాత్రం ఒక్కరే. అందుకే ఆ ఇద్దరి మధ్య బంధం బలపడుతోంది. ఆ బంధమే పశ్చిమ దేశాలను కలవరపెడుతోంది. ఎందుకంటే ఆ ఇద్దరూ ఒక్కసారి డిసైడ్ అయితే వాళ్ల మాట వాళ్లే వినని బాపతు. శత్రువు సత్తా గురించి ఎలాంటి క్యాలిక్యులేషన్సూ లేకుండా యుద్ధానికి దిగిపోయే మొండిఘటాలు. అలాంటి ఇద్దరి మధ్య ఏ చిన్న సమావేశం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 2023 సెప్టెంబర్లో కిమ్ మాస్కో పర్యటన కూడా అంతే చర్చకు దారితీసింది. కిమ్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ దగ్గర నుంచి పుతిన్ ఆతిథ్యం వరకు ప్రతి చిన్న వార్త హెడ్లైన్గా మారింది. ఆ సమయంలోనే పశ్చిమ దేశాలతో పుతిన్ చేస్తోంది పవిత్ర యుద్ధం అని కిమ్ కితాబిచ్చారు. ఉత్తర కొరియా, రష్యా కలిసి పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటాయని తేల్చి చెప్పారు. రష్యా తమ భద్రత గురించి మాత్రమే పోరాడుతోందని, తమ భూభాగాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తోందన్న కిమ్ ఇది ఖచ్చితంగా పవిత్ర యుద్ధమే అంటూ సమర్థించారు. అమెరికా ఆందోళన చెందినట్టుగానే తమ ఫుల్ సపోర్టు పుతిన్కు ఉంటుందని క్రిస్టల్ క్లియర్గా కమెంట్ చేశారు. అప్పట్లో ఈ ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు మరోసారి ఆ స్థాయి చర్చ మొదలైంది. అందుకారణం పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నారు అనే వార్తలే. అంతా అనుకున్నట్టు జరిగితే రష్యా అధ్యక్షుడు ఈ నెల 19, 20 తేదీల్లో నార్త్ కొరియాలో పర్యటిస్తారట. ఉత్తర కొరియాతో పాటు వియత్నాంని కూడా సందర్శిస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా సహా పశ్చిమ దేశాలు తమ ఆయుధాలను రష్యాపై దాడికి ఉపయోగించొచ్చని ఇటీవల సంచలన ప్రకటన చేశాయి. అందుకు కొన్ని పరిమితులుంటాయని చెప్పినా ఆ ప్రకటనను పుతిన్ సీరియస్గా తీసుకున్నారు. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఇలాగే సాయం చేస్తూ పోతే తాను కూడా తన మిత్ర దేశాలకు ఆయుధాలిస్తానని హెచ్చరించారు. అందుకు తగ్గట్టే ఇటీవల తన మిత్రదేశాలు వెనెజులా, క్యూబా వైపు యుద్ధ నౌకలు, విమానాలను పంపించారు. వాటిలో న్యూక్లియర్ సబ్మెరైన్ సైతం ఉంది. ఇది జరిగి వారం రోజులు కూడా పూర్తి కాకముందే ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్ సిద్ధపడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. నిజానికి నార్త్ కొరియా, రష్యా దేశాలు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. అందుకు కారణం అమెరికానే. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కొరియా పట్ల కొంత ఉదారంగానే వ్యవహరించారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మాత్రం కిమ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. గతేడాది పుతిన్, కిమ్ సమావేశం కావటానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు సిద్ధం కావటం వెనుక ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి కిమ్ మాస్కోలో పర్యటించినప్పుడే ఇద్దరి మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్టు పలు నివేదికలు తెలిపాయి. కిమ్ రాజ్యంలో భారీ స్థాయిలో ఆయుధాలున్నాయి. మరోవైపు ఉక్రెయిన్పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. పైగా ఉక్రెయిన్ నుంచి భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది. రష్యాకు ఇతర దేశాల నుంచి ఇప్పటికిప్పుడు ఆయుధాలు అందే పరిస్థితి లేదు. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సేకరణపై పుతిన్ దృష్టి పెట్టారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదే సమయంలో ఉత్తర కొరియాను చాలా కాలంగా ఆహార కొరత వేధిస్తోంది. దాని నుంచి బయటపడేందుకు కిమ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వటం లేదు. ఉత్తర కొరియాకు ఆహార కొరత కొత్తేం కాదు. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే ఆ దేశ పరిస్థితులను దిగజార్చాయి. వాటి ప్రభావం ఇటీవల కాలంలో తీవ్రంగా కనిపిస్తోంది. ఫలితంగా దేశంలో వ్యవసాయ విధానంలో చేయాల్సిన కీలక మార్పులపై ఆలోచించటం మొదలుపెట్టారు.
అయితే కిమ్ జోంగ్ ఉన్ మిలిటరీ గొప్పలు, ప్రచారం, ఆర్భాటాలే ప్రజలను ఆకలి చావులపై నడిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. కిమ్ వరుసగా బల ప్రదర్శనను కొనసాగిస్తున్న సమయంలో, మిస్సైల్ టెస్టులు చేస్తున్న టైంలో అక్కడి వ్యవసాయం, ఆహార సంక్షోభం చర్చనీయాంశంగా మారాయి. ఆయుధ సంపత్తిని పెంచుకోవటం, తన తర్వాతి వారసురాలిగా కుమార్తెని దేశానికి పరిచయం చేయటం, నార్త్ కొరియా మిలిటరీ శక్తిని ప్రపంచానికి చాటడం మీదే దృష్టి పెట్టిన కిమ్ ప్రజా సంక్షేమాన్ని చాలా వరకు పట్టించుకోవటం లేదు. ఇలాంటి టైంలో కిమ్ జోంగ్ ఉన్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ తమ దేశ ప్రజల ఆకలి తీర్చాల్సిందిగా ప్రపంచ దేశాలను అర్థించటం. కానీ నియంత నేతగా పేరున్న కిమ్ మరొకరి ముందు చేయి చాచే టైం కాదు. అందుకే తన మిత్రుడు పుతిన్కు ఆయుధాలిచ్చి అందుకు బదులుగా ఆహార ధాన్యాలు తీసుకోబోతున్నారు అని కిమ్ మాస్కో పర్యటన సమయంలో చర్చ జరిగింది. అయితే అమెరికా మాత్రం మరో అనుమానం వ్యక్తం చేస్తుంది. రష్యాకు ఆయుధాలిస్తే మాస్కో నుంచి కిమ్ పొందే ప్రతిఫలం ఏమై ఉంటుంది? కిమ్ మాస్కో పర్యటన సమయంలో ఈ ప్రశ్నకు బైడెన్ సర్కార్ చెప్పిన సమాధానం పశ్చిమ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. అందరూ అనుకున్నట్టుగా ఆయుధ సరఫరాకు బదులుగా ఆహార ధాన్యాలు అడుగుతారని తాను అనుకోవడం లేదని, అంతకు మించిన ఆయుధ టెక్నాలజీని కిమ్ కోరి ఉంటారని అనుమానించింది. ఎందుకంటే సైన్యానికి ఉపయోగపడే శాటిలైట్లు, అణ్వస్త్ర సహిత జలాంతర్గాములు తయారు చేసే అత్యాధునిక టెక్నాలజీ కిమ్ దగ్గర లేదు. ఇలాంటి సాంకేతికతలో రష్యా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అందుకే ఆయుధాలకు ప్రతిఫలంగా ఈ టెక్నాలజీని రష్యా నుంచే సొంతం చేసుకోవాలని కిమ్ ప్లాన్ చేస్తున్నట్టు అప్పట్లో అమెరికా అనుమానించింది. దీనికి పుతిన్ కూడా రెడీగా ఉన్నట్టు తమకు సమాచారం అందినట్టు ప్రకటించింది. చివరికి అమెరికా అనుమానాలే నిజమయ్యాయి. ఎందుకంటే కిమ్ మాస్కో పర్యటన తర్వాతే తన కలల ప్రాజెక్టు నిఘా శాటిలైట్ ప్రయోగాన్ని నార్త్ కొరియా విజయవంతం చేసింది. దీంతో నార్త్ కొరియా, రష్యా మధ్య టెక్నాలజీ బదిలీ జరిగిందనే అనుమానాలకు బలం చేకూరినట్టయింది. ఇది జరిగిన ఇంతకాలం తర్వాత పుతిన్ ఉత్తర కొరియాకు వెళ్లడం అంటే ఈ 9 నెలల కాలంలో తమ టెక్నాలజీతో తయారైన క్షిపణుల కోసమే కావచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే అసలైన యుద్ధం మొదలయ్యేది అప్పుడే.